బసిరెడ్డి కూలీ చేసే బదులు బసిరెడ్డి నాయన నారపరెడ్డి నరకుండా ఇంకేంది సరికి సరి ఏడ్సాకే నెత్తిరెండి లోపల కాటికంపాల ఓడేడి ఏనుగుమల సుబ్బుడు తెలుసండి అయ్యే కాష్టం కాలే లోపలే కొమ్మద్దు తగలబడాల. ఈ నడమనంత కచ్చలు సల్లారినట్టుండగానే మొన్న అనంగా నారపరెడ్డయ్య ఎలక్షన్ల నిలబడినాడనే కూలీ చేసినారు. అట్టనే రాఘవరెడ్డి చేతులు ముడుచుకొని కూర్చోలేదమ్మే. తిమ్మారెడ్డి మనవడు కదా, తాత స్థాలు ఏడకపోతుంది. వరుస పెట్టి నరికినాడు తలకాయలో. ఆ పొద్దు మావా నాయన శవాల్ని కారులో తీసుకొచ్చాంటే ఊరంతా కన్నీటితో తడిసిపాయ్. తర్వాత ఏమైందో ఏమోనమ్మా, మళ్ళీ 6 నెలలు బట్టి ఆ మనిషి అయిపోయలేదు. ఎక్స్క్యూజ్ మీ ఆగండి ప్లీజ్, ఆగండి. ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు కానీ నువ్వు వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఏడుకోపోయినాడు. ఈ గొడవలు ఆపలేరా? ఈడ ఉత్త మాటలెవరు ఇన్రు. ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుండి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా. రాఘవరెడ్డని చిన్నయ్య పేరే 7 ఏళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు. ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి చంపేసినారు. పదండి మనం వెళ్దాం. ఏమైంది? అన్ని తర్వాత చెప్తాను, పదని ముందు ఇక్కడి నుంచి. మాట్లాడుతున్నా కదా. ఏం మాట్లాడతారు? ఈ రోజు మన రాఘవరెడ్డి గారికి కూడా బసిరెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే. ఎప్పుడు? ఈ రోజే. సుదర్శన్ రెడ్డి వస్తే రా. సిగ్నల్ అందట్లేదు. ఏంటి రాఘవరెడ్డి, ఎందుకు ఈ మీటింగ్? మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది, ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్ లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే. రెడ్డి వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లల్ని చెప్తానన్నాడు. ఆల్రెడీ ఇప్పుడే ఒక్కటికి నడుగుతావు, జైలుకి పోతావు. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. అయ్యో ఇట్ట పోయినా కట్టే.
నిన్ను చంపి జైలుకి నేను పోతా. మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు కూడా ఉంది. నీకో కథ చెప్పేదా? 2 ఎకరాల రైతు కూలోళ్ళని పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పనులకు పోయినాడు. వాని 6 ఏండ్ల పాప ఇంటికాడనే ఉండే సంవత్సరం కూడా లేని తమ్ముణ్ణి సముదాయిస్తాండది. ఏడిచినాడని ఎండలో ఎత్తుకుని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలతో బాంబులేసుకునే ఊర్లాయే. పొద్దుగోకినాక బస్సులేడ తిరుగుతాయి బాలరెడ్డి. 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి. పిల్లనెత్తుకుని పోయే తల్లికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ పోరు మంది. ఇదే కథ తిరగమలిచి చెప్పేదా? 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు దండిగా ఉన్నాయి. పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకుని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పిల్లల్ని చూసుకుంటాండే. పాప బడికి పాయ్. ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్లకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు. ఆ పొద్దు మర్నాడు పాప బడికి పాయ్. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది. రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి, నువ్వే చెప్పు. అవు, మా నాన్న చేసిన తప్పే. 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు. మరి మీ నాన్న ఏం చేసినాడు? అది గుడక తీసుకుంటే ఇద్దరిని చంపేసినాడు. దానికేం చెప్తావు? మేము మొదలుపెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏం రాఘవరెడ్డి మాట్లాడవే? ఐమ్ సారీ. ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా. ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకైనా అవకాశం ఇద్దాం. ఈ పీస్ తాలూకు కాస్ట్ ఓ 5 ఏళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, నాకోకే. నేను నిలబడినా, నువ్వే గెలువు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి. మాట్లాడినా ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు. అందుకే కొట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చేయి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నో అయితే పూలెందల పూలంగళ్ల కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో దాంకున్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా. తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. కృష్ణారెడ్డి, నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం చూడలేదయ్యా. ఫస్ట్ టైం ఇదేనయ్యా, ఫస్ట్ టైం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు.
రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి?